గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చావా ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చావా అంటే సింహం పిల్ల అని అర్థం. మరాఠా పాలకుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చావా సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. సంభాజీ మహారాజ్ పాత్రకు విక్కీ కౌశల్ ప్రాణం పోశారు. లక్ష్మణ్ హుటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న నటించారు. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఛత్రపతి శివాజీ ఆకస్మిక మరణంతో మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించాడు సంభాజీ. మొఘలులను ఎదిరించి అసమాన ధైర్య సాహసాలతో 9 ఏళ్ల పాటు మరాఠా రాజ్యాన్ని కాపాడుతూ వచ్చాడు. 1681 నుంచి 1689 వరకు అధికారంలో ఉన్నాడు సంభాజీ. 1657 మే 14న శివాజీ సాయిబాలకు మొదటి సంతానంగా జన్మించారు సంభాజీ. పూర్తి పేరు సంభాజీ రాజే శివాజీ రాజే భోంస్లే. 2 ఏళ్ల వయస్సులోనే తల్లిని కోల్పోయాడు సంభాజీ. దీంతో సంభాజీని కూడా శివాజీ తల్లి జిజియాబాయి పెంచి పెద్ద చేసింది. తర్వాత శిలాజీ షిర్కే కుమార్తె జివుబాయిని సంభాజీ వివాహం చేసుకున్నారు. ఆ తరువాతి కాలంలో ఆమె తన పేరును యేసుబాయిగా మార్చుకున్నారు. పాలనా పగ్గాలు చేపట్టిన 2 ఏళ్లకే తన హత్యకు కుట్ర పన్నుతున్న వారిని గుర్తించి వారు రాజ్యంలో శక్తిమంతులైనప్పటికీ నిర్దాక్షిణ్యంగా ఉరితీయించారు సంభాజీ. (1682-88) మధ్య మొఘలులు మరాఠాల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. ఇందులో బుర్హాన్పూర్ పై దాడి కీలకమైంది. నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్ను జయించాలనే ప్రయత్నానికి సంభాజీ అడుగడుగునా అడ్డుపడ్డారు. మరాఠా రాజ్యాన్ని కాపాడుకోవడానికి 1682 నుంచి 1688 వరకు అద్భుతమైన పోరాటాలు సాగించారు సంభాజీ. అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించారు. 1689 ఫిబ్రవరి 1న సంభాజీని కుట్రాపూరితంగా బంధించాడు ఔరంగజేబు. దాదాపు 40 రోజుల పాటు సంభాజీని హింసించి పుణేకు 40 కిలోమీటర్ల దూరంలోని షిరూర్ తహసీల్లోని వధూబద్రుక్ అనే గ్రామంలో గురితీశారు. మరణం తన కళ్ల ముందు ఉన్నప్పటికీ సంభాజీ భయపడలేదు. మతం మారితే వదిలేస్తానంటూ ఔరంగజేబు ఇచ్చిన ప్రతిపాదనను సంభాజీ తృణప్రాయంగా తిరస్కరించారు. హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలడానికే సిద్ధమయ్యారు. మొఘలులను ఎదిరించిన ధైర్య సాహసమే సంభాజీని హిందూ హృదయ సమ్రాట్గా నిలిపింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.